ఒకటే ముక్కలు చెప్పాలంటే డ్రెస్సింగ్ స్టార్ అంటే మెంటల్. ఈ బ్లాక్ బస్టర్ ఇటు మన టన్నెల్ సూపర్ అయితే బ్లాక్ బస్టర్. హీరో గారు యాక్టింగ్ మాత్రం అద్దర కొట్టేసిండు. ఈ సినిమా మాత్రం మళ్ళీ ఒక చరిత్రలో నిలిచిపోతుంది. నిజంగా చెప్తున్నా. యాక్సెప్ట్ చెప్పండి. టన్నల్ అంటే అన్న మన డ్రైనేజ్ టన్నల్ ఉంటుంది కదా, వాటర్ బయటకు పోయేది. సో ఆ టన్నల్ లో పెట్టి ఒక కాన్సెప్ట్ అనమాట. సినిమా అయితే చాలా బాగుంది. రివ్యూ చేయకూడదు, మనకి ఏంది క్లైమాక్స్ ఏం జరుగుతుంది అంటే పోలీస్ అంటే పవర్ ఏందో సినిమాలో తండ్రిలో చూస్తే తెలుస్తుంది మనకి. నిజంగా పోలీస్ పవర్ అనేది ఒక డిఫరెంట్. అంటే ఎంత పోరాడతాడు మనల్ని పట్టేయడానికి కూడా హీరో గారు. హ్యాట్సాప్ చెప్పొచ్చు. నిజంగా చెప్తున్నా. ఆ డ్రైనేజ్లో తీసుకుపోయి మళ్ళా పోయి అక్కడ సీన్స్ కానీ ఫైట్స్ కానీ నిజంగా చెప్తున్నా చాలా బాగా ఉంది. అసలు డిఫరెంట్ అనుకోని చెప్పొచ్చు. హీరో అథర్వ స్టోరీస్ బాగా చూస్ చేసుకుంటాడు కదా, ఇది అలాంటి ఇందులో మీకు చెప్పాల్సింది ఏంటంటే అసలు పోలీసులను ఎవరు చంపుతున్నారు ఎవరికి అర్థం కాదు. మీరు సినిమాకి వెళ్తే తెలుస్తుంది. మనకి ఏదైనా ఆపద వచ్చి కాపాడేది పోలీసులు. అలాంటి పోలీసులను చంపితే మనం ఏం చేస్తాం? స్టోరీ లోపలికి వెళ్ళి చూడండి. వాచింగ్ ద మూవీ. చాలా బాగుంది. పోలీస్ క్యారెక్టర్లు చాలా బాగున్నాయి. ఇందులో సెంటిమెంట్ కూడా చాలా బాగుంది. చెప్తున్నాం కదా, నా పేరు డ్రెస్సింగ్ స్టార్ రవి. చెప్తున్నా, డ్రెస్సింగ్ స్టార్గా చెప్తున్నా. టనల్ మూవీ అందరూ చూడండి, బెస్ట్ ఉంది. చెప్తున్నా కదా, నీట్గా ఉంది సినిమా. అందరు ప్రతి ఒక్కరూ చూడాలి టనల్ మూవీ. డ్రెస్సింగ్ స్టార్ రవి. అన్న టనల్ మూవీ ఎలా అనిపించింది అన్న? చాలా బాగుందన్న, అద్భుతంగా ఉంది. ఒక పోలీస్ డిపార్ట్మెంట్ని బంధిస్తే దాని నుంచి ఎలా బయటపడాలనేది మంచి మెసేజ్ ఉంటుంది. కాన్సెప్ట్ ఏంటనా? కాన్సెప్ట్ ఏంటి మూవీలో? కాన్సెప్ట్ ఏంటంటే ఎవరికైనా ఏదైనా ఆపద వస్తే వారికి సాయం చేయాలి, కానీ వారితో కలిసి పోరాడకూడదు అనేది మంచి మెసేజ్ ఉన్న చిత్రం. ఓకే. హీరో హీరోయిన్లు చాలా బాగా నటించారు. హీరోయిన్ చూడడానికి చాలా బాగుంటుంది. ఇంకా హీరో విషయానికి వస్తే మంచి చాలా చక్కగా నటించారు. సస్పెన్స్ ఏమన్నా ఉందన్న మూవీలో? పోలీసులకి అగైనెస్ట్గా ఉన్న వ్యక్తులు పోలీసులు బంధిస్తే ఎలా ఉంటుందో మంచి సస్పెన్స్. ఆ సీన్స్ అన్ని గూస్ బంప్స్ వస్తాయి. ఇది చాలా మంచి చిత్రం. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూడాల్సిన చిత్రం ఇది. ఇది అందరూ కూడా చూడాల్సిన చిత్రం. చాలా మంచి చిత్రం. లావణ్య త్రిపాఠి ఉంది కదా, ఆమె క్యారెక్టర్ ఎలా ఉందన్న? లావణ్య త్రిపాఠి గారు ఇందులో పోలీసుకి కానిస్టేబుల్కి లవర్గా నటించింది. చాలా చక్కగా ఉంటుంది. చాలా చక్కగా నటించింది. ఆ అమ్మాయి చూడటానికి చాలా బాగుంది. ఓకే.